ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. మరొక పర్యాయం మీతో కలిసి దేవుని మాటలు ధ్యానం చేయటానికి, మనమందరం కలిసి ఆత్మీయంగా ప్రభునామములో బలపరచబడటానికి దేవుడు అనుకూలపరిచిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజును ప్రభునందు ప్రియులారా, ఒక మాటను మనము బైబిల్ గ్రంథం నుండి జ్ఞాపకం చేసుకుని ప్రభువులో, ప్రభు యొక్క విశ్వాసంలో మనం బలపరచబడటానికి మరి దేవుని ఆత్మ సహాయంతో మనము ప్రయత్నం చేద్దాం. దేవుడు ప్రతి కుటుంబాలకు క్షేమాన్ని, కాపుదలను అనుగ్రహిస్తాడని క్రైస్తవ విశ్వాసులుగా మన యొక్క గొప్ప నమ్మకం. మన కుటుంబంలో క్షేమముగా ఉండాలని, అపవాది యొక్క దాడుల నుండి మనము రక్షించబడాలని దేవుడు నిత్యము మనకు కాపుదల చేసే దేవుడుగా ఉన్నాడు అనేది ప్రభునందు ప్రియులారా బైబిల్ నేర్పుతున్న మనకు ఒక గొప్ప సత్యం. 121వ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజలు మరి దైవికమైనటువంటి ఆత్మీయ భక్తి చేత, ఆత్మ చేత నింపబడి ఈ యొక్క కీర్తనను రచించినట్లుగా మనము చూస్తాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, యెహోవావలనే నాకు సహాయం కలుగును అని ఓ చక్కటి ఆధ్యాత్మికమైన విషయాన్ని వారు తలపోసుకుని మరి వాటిని మనము కలిగి ఉండటానికి బైబిల్ గ్రంథంలో దేవుని ఆత్మ చేత పొందుపరిచారు. అయితే ప్రభునందు ప్రియులారా, దేవుడు మన కుటుంబములకు క్షేమము కలుగు చేసే దేవుడు. దేవుడు మన కుటుంబాల చుట్టూ కంచె వేసి కాపాడే దేవుడు అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో యోబును గురించి వ్రాయబడిన మాట. దేవుడు యోబుకు ఏం చేశాడు అంటే ఆ 10వ వచనంలో రాస్తారు, నీవు అతనికి, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించినది. ఇది మనుషులు చెప్పినట్లుగా లేదండి. అపవాది దేవునితో చెప్తుంది. నీవు చుట్టూ కంచె వేశావు, యోబు నీ కంచె చేత భద్రము చేయబడి బహుగా దీవించబడ్డాడు అని. యోబును గురించి మనము అదే అధ్యాయంలో చదువుతూ ఉన్నప్పుడు యోబును గురించి దేవుని సాక్ష్యం, అతని ఆలోచనలు ఎలాగున్నాయంటే భూమి మీద దేవుని దృష్టిలో నీతిమంతుడును, సన్మార్గుడును, పాపమును విసర్జించి భూమి మీద ఉన్న వారందరిలో కన్నా మంచి జీవితము జీవించి తన కుటుంబంలో అందరికీ కూడా దేవుని భయభక్తిని నేర్పించాడు. మనము యోబును గురించి చదువుతూ ఉన్నప్పుడు తన కుమారులు, కుమార్తెలు ఒకవేళ ఏమైనా పాపం చేస్తారేమో అని వారి కొరకు ప్రతినిత్యము దహన బలులు అర్పించి దేవుణ్ణి గణపరిచేవాడు. అతను చేసిన ఈ పనులన్నిటిని బట్టి అతని కుటుంబానికి చుట్టూ దేవుడు కంచె వేసి భద్రము చేశాడు. యోబును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము యోబును గురించి తెలియచేస్తున్నటువంటి మాటలు. నీతిమంతుడైన యోబు అనని, నీతిమంతుడైన యోబు. మనము ఈ మాటలే జ్ఞాపకం చేసుకుందాం. యోబు జీవితంలో దేవుడు ఏ రీతిగా అతన్ని భద్రపరిచాడో, క్షేమమునిచ్చాడో మనము బైబిల్ గ్రంథములో నుండి తెలుసుకుందాం. అతనికి, అతని ఇంటికి, ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును
అతని ఆస్తికిని, అతని చేతి పనికి కూడా దేవుడు కంచె వేసి బహు విస్తరించినట్లు చేశాడు. ఇవన్నీ కూడా దేవుడు యోబుకిచ్చినటువంటి ఆశీర్వాదాలు. మొదటి వచనంలో ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ప్రభునందు ప్రియులరా, మనము 10వ వచనమునకు వెళితే, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టి కంచె వేసితివి కదా! నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించాను. ఎందుకు దేవుడు ఇంత కాపుదల యోబుకంటే, అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ప్రభునందు ప్రియులరా, ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతో మన హృదయము సంతోషిస్తుంది. అవును, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు కాపుదల చేసేటువంటి దేవుడు. దేవుడు తన యందు భయభక్తులు గలవారి మీద ఆయన దృష్టి నిలుపుతాడు అని, ఆయన కృపను వారికి అధికం చేస్తాడని 34వ కీర్తనలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. భయభక్తులు కలిగిన బిడ్డలను దేవుడు కాపుదల చేస్తాడు, భద్రం చేస్తాడు. అయితే మన కుటుంబాలకు దేవుడు ఈ కాపుదలను, యోబు చుట్టూ ఒక కంచెను కట్టి అపవాదికి ఏమాత్రము అవకాశం లేకుండా ఎంత చక్కటి భద్రతనిచ్చాడు. దేవుడు అదే భద్రత నీ కుటుంబానికి కూడా అనుగ్రహించాలి అనేది మరి మనందరి యొక్క ఆలోచన. అయితే మనం ఏం చేయాలి? యోబులాగా యథార్థవంతులము కావాలి. దేవుని యందు భయభక్తులు నిలపాలి. నీతిమంతులము కావాలి. మన యథార్థత, దేవునితో బ్రతికే మన భక్తి జీవితం, మనము సమాజంలో జీవించే న్యాయమైన జీవితం దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. ప్రభునందు ప్రియులరా, ఏదెను తోట ఎంతో భద్రత కలిగించాడు. అందులో దేవుడు ఆదాము హవ్వలను ఉంచి వారికి చెప్పిన మాట ఏమిటంటే, యెహోవా నరుని చేసి ఏదైనా తోటను సేద్యపరచుటకు దానిని కాయుటకు తోటలో ఉంచునని వ్రాయబడింది. మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ చెట్టు ఫలమును తినవద్దని చెప్పింది. దేవుడు ఈ ఆజ్ఞను కూడా వారికి ఇచ్చాడు. ఆదాము ఏదైనా తోటను కాచుటకు అని. అంటే కాచుట అనే మాట, ఏదైనా తోటలోనికి ఎవరు, దేవునికి వ్యతిరేకులు ఎవరు రాకుండా భద్రపరచాలి, కాపాడాలి, జాగ్రత్తగా ఉంచాలి. అయితే కాపలా పని చేయుటలో ఆదాము తప్పిపోయాడు. మనము ఆలోచన చేసినప్పుడు అపవాది తోటలోనికి ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? వారు సరైన రీతిగా ఒకవేళ అవకాశం చేసుకోలేకపోయారేమో ఆ భద్రత చేసే విషయంలో. సాతానుడు, అపవాది ప్రవేశించాడు. సర్పంలోనికి ప్రవేశించాడు. వారిని మోసపరిచాడు. ప్రభునందు ఏదో రూపంలో సాతానుడు కుటుంబాలను పాడు చేయటానికి వస్తూ ఉన్నప్పుడు ప్రార్థనల చేత, స్తుతి ఆరాధనల చేత, దైవ వాక్యము హృదయంలో ధ్యానం చేస్తూ కుటుంబములో ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకమైనవి చేయకుండా భయభక్తులు కలిగి ఉండటానికి మనం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన ఆ పనులలో నమ్మకాన్ని కనపరుస్తూ విశ్వాసిగా బ్రతకటానికి మనము ఎల్లప్పుడూ నిత్యము ప్రయత్నం చేయాలి. ప్రభునందు ప్రియులరా, భయభక్తులు కలవారిని దేవుడు కాపాడినట్లుగా దేవుడు మనందరినీ కూడా అట్టి భద్రతతో బలపరుస్తాడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయటానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, దేవుడు మీకు, మీ కుటుంబాలకు భద్రతను అనుగ్రహించి దీవించి బలపరచును గాక. ఆమేన్.